పవన్ పోలింగ్ రోజున పల్నాడు జిల్లా మాచర్లలో పిన్నెల్లి సోదరులు చేసిన అరాచకం అంతా ఇంత కాదు. సో దానికి సంబంధించిన ఒక ఫుటేజ్ అయితే వీడియో బయటకైతే వచ్చింది. దీనికి సంబంధించి ఏదైతే మాచర్ల ఒక పోలింగ్ బూత్ లోకి ప్రవేశించి ఇందులో ఈవీఎంలో ఎక్కువగా టీడీపీ వాళ్ళ ఓట్లు ఎక్కువగా పడింది, ఇదే ఈవీఎమా అని చెప్పేసి దాన్ని తీసుకొని అక్కడ ఏజెంట్లను అడిగి దాన్ని పగలగొట్టడం జరిగింది. అంతేకాకుండా అక్కడ టీడీపీ సానుభూతి పరులు ఉంటే వాళ్లపైన కూడా దాడులు చేశారు. ఇవన్నీ కూడా సీసీ కెమెరాలో రికార్డ్ అయ్యాయి. సో ఇప్పుడు ఈసీ ఆ వీడియోను ఇప్పుడు విడుదల చేయడం జరిగింది. సో ఇన్ని రోజులకి ఈ ఘటన జరిగి ఇన్ని రోజులైనా సరే ఇప్పుడు విడుదల చేయడం ఏంటి అని చెప్పేసి కొన్ని అనుమానాలు అయితే వ్యక్తమవుతున్నాయి. సో ఎటికలు వీళ్ళిద్దరూ కూడా అంటే పిన్నెల్లి సోదరులు ఇద్దరూ కూడా పరారీలో ఉన్నట్లుగా తెలుస్తుంది. వీరి కోసం వెతుకులాటం అయితే మొదలైంది. మీరు అంటున్నట్టుగా అదే పోలింగ్ బూత్ లో టీడీపీ ఏజెంట్ గా ఉన్న వ్యక్తిని బయటకు వచ్చిన తర్వాత ఆయన పైన దాడి కూడా చేయడం జరిగింది. అట్లాగే ఇదే పోలింగ్ బూత్ కాదు, దీనికి లాగా ఇంకొక 7 పోలింగ్ బూత్లలో కూడా ఇట్లాంటి హింసాత్మక ఘటనలు ఈవీఎంలు బద్దలు కొట్టడం ఇవి జరిగినట్టుగా తెలుస్తుంది. అవన్నీ కూడా బయటకు రావాల్సినటువంటి అవసరం అయితే చాలా ఉంది. ఇక పోలింగ్ రోజున పల్నాడు జిల్లా మాచర్ల నియోజకవర్గంలో వైసీపీ అభ్యర్థి ఎమ్మెల్యే పిన్నెల్లి రామకృష్ణారెడ్డి చేసిన అరాచకాలు ఒక్కొక్కటిగా వెలుగు చూస్తున్నాయి. టీడీపీ శ్రేణులపై దాడులతో పాటు ఓటమి భయంతో పిన్నెల్లి సోదరులు బూత్లలోకి స్వయంగా చొరబడి ఈవీఎంలను ధ్వంసం చేశారు. అడ్డుకున్న టీడీపీ ఏజెంట్లపై పోలింగ్ బూతుల్లోనే దాడి చేశారు. పిన్నెల్లి దాష్టికాలకు సంబంధించిన సీసీ ఫుటేజ్ వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. దీనిని ఎన్నికల కమిషన్ తీవ్రంగా పరిగణించి కఠిన చర్యలకు ఆదేశించింది. ఈ నెల 13న రెంటచింతల్లోని పాల్వాయి గేటులో ప్రశాంతంగా పోలింగ్ జరుగుతుండగా అక్కడ టీడీపీకే ఎక్కువ ఓట్లు పోలవుతున్నాయి అని తనకు ఓట్లు వేయడం లేదు అన్న అక్కసతో పిన్నెల్లి బరి తెగించారు. గ్రామంలోని 202వ నెంబర్ పోలింగ్ బూత్లోకి ప్రవేశించి ఈవీఎంలు ఎత్తి నేలకేసి కొట్టారు. అడ్డుకోబోయిన టీడీపీ ఏజెంట్పై ఆయన అనుచరులు దాడి చేశారు. అలాగే మరో 7 పోలింగ్ కేంద్రాల్లోనూ పిన్నెల్లి ఈవీఎంలు ధ్వంసం చేశారు. ఇందుకు సంబంధించిన దృశ్యాలు సీసీటీవీలో రికార్డ్ అయ్యాయి. ఆ ఏజెంట్పై అదే రోజు బూత్ బయటే గొడ్డలితో దాడి చేశారు. 202వ బూత్ వీడియో మంగళవారం రాత్రి వెలుగు చూసింది. దీనిపై ఈసీ తీవ్రంగా స్పందించింది. అన్ని పోలింగ్ కేంద్రాల వీడియో ఫుటేజ్ను పల్నాడు జిల్లా ఎన్నికల అధికారులు పోలీసులకు అప్పగించారు. విచారణ అనంతరం పిన్నెల్లిని నిందితుడిగా చేర్చినట్లు పోలీసులు తమకు తెలియజేశారు. సీఈఓ కార్యాలయం వెల్లడించింది. ఇక ఈవీఎంల ధ్వంసంలో ప్రమేయం ఉన్న వారందరిపైన కఠిన క్రిమినల్ చర్యలు తీసుకోవాల్సిందిగా డీజీపీకి సీఈఓ సూచించారని, దీనివల్ల భవిష్యత్తులో ఎవరూ ఎలాంటి దుశ్చర్యలకు సాహసించరు అని తెలిపినట్లు పేర్కొంది. అయితే సిట్ రంగంలోకి దిగాక పోలీసులు పిన్నెల్లిపై కేసు పెట్టారా, అంతకు ముందే నమోదు చేశారా అన్న విషయంలో స్పష్టత అయితే లేదు. కాగా నియోజకవర్గంలో పోలింగ్ రోజు ఆ మర్నాడు జరిగిన హింసాత్మక సంఘటనల నేపథ్యంలో పిన్నెల్లి ఆయన సోదరుడు వెంకట్రామరెడ్డిని 14న గృహ నిర్బంధం చేశారు. కానీ అర్ధరాత్రి వారిరువురు ఇంటి నుంచి పరారయ్యారు. వారు తప్పించుకుపోతున్నా పోలీసులు చోద్యం చూశారు అన్న విమర్శలు ఉన్నాయి. సదరు పోలీసులపై కూడా నేటి వరకు చర్యలు తీసుకోలేదు. ఇక ఎన్నికల రోజున అంతకు ముందు ఆ తర్వాత అనేక రకాల అరాచకాలకు పాల్పడిన మాచర్ల వైసీపీ అభ్యర్థి ఎమ్మెల్యే పిన్నెల్లి రామకృష్ణారెడ్డిపై అనర్హత వేటు వేయాలని టీడీపీ అభ్యర్థి జూలకంటి బ్రహ్మారెడ్డి డిమాండ్ చేశారు. రామకృష్ణారెడ్డి ఎన్నికలో పాల్గొనకుండా ఎన్నికల కమిషన్ చర్యలు తీసుకోవాలని, సిట్ అధికారులు కేసులు నమోదు చేసి ఎమ్మెల్యే సోదరులను వెంటనే అరెస్టు చేయాలని కోరారు. ఇక కౌంటింగ్ రోజున కూడా వారు ఇదే విధంగా అరాచకాలకు పాల్పడే అవకాశం ఉందని, అందుచేత కౌంటింగ్ కేంద్రాల్లోకి రాకుండా వారిని నిరోధించాలి అని విజ్ఞప్తి చేశారు. ఇదే అంశానికి సంబంధించి మరింత సమాచారాన్ని మా కరెస్పాండెంట్ సాంబశివరావు అడిగి తెలుసుకుందాం. సాంబశివరావు, పిన్నెల్లి సోదరులు ఆ రోజు ప్రతి చోట కూడా అంటే దాదాపుగా 7 పోలింగ్ బూత్ల్లోకి వెళ్లి అక్కడ ఈవీఎంలను ధ్వంసం చేసిన దృశ్యాలు అయితే కనిపిస్తున్నాయి. ఒక్కొక్కటిగా బయటకు వస్తుంది. అండ్ దీనికి సంబంధించి వీరిద్దరూ కూడా పరారీలో ఉన్నట్లు తెలుస్తుంది. ఓవరాల్ గా అప్డేట్స్ ఏంటి? నీలిమ, పల్నాడు జిల్లా మాచర్ల ఎమ్మెల్యే పిన్నెల్లి రామకృష్ణారెడ్డి ఈవీఎంల ధ్వంసం వీడియో ఇప్పుడు కలకలం రేపుతుంది. పోలింగ్ రోజున మాచర్ల నియోజకవర్గంలోని రెంటచింతల మండలం పాల్వాయి గేట్ లోని 202 నంబర్ పోలింగ్ బూత్ లోకి స్వయంగా ఎమ్మెల్యే పిన్నెల్లి రామకృష్ణారెడ్డి చొరబడి ఈవీఎంలను ధ్వంసం చేయటం, అక్కడ ఉన్న అధికారులను బెదిరించడం, అడ్డుకోబోయిన టీడీపీ ఏజెంట్లను కూడా చంపుతామని అతను బెదిరించిన పరిస్థితి అయితే ఆ వీడియోలో స్పష్టంగా కనిపిస్తుంది. ఇక
అక్కడి నుంచి ఆ ఈవీఎం ధ్వంసం చేసి బయటకు వస్తున్న సమయంలో ఆ విషయం తెలుసుకున్న అక్కడ ఉన్న స్థానికులు టీడీపీ వర్గీయులు అతనిపై కూడా రాళ్ల దాడి చేసిన పరిస్థితి అయితే ఉంది. అక్కడి నుంచి తప్పించుకుని ఆ రోజు మధ్యాహ్నం సమయం 3 గంటల సమయంలో మాచర్ల పట్టణంలో పిన్నెల్లి రామకృష్ణారెడ్డి ఆయన సోదరుడు వెంకటరామిరెడ్డి ఇద్దరు కూడా స్వైర విహారం చేసి టీడీపీ సానుభూతి పరుల ఆస్తులు ధ్వంసం చేసి అడ్డు వచ్చి వారిని వాహనాలతో గుర్తించిన పరిస్థితి, హల్చల్ చేసిన పరిస్థితి అయితే ఉంది. ఇప్పుడు అదే రోజు పల్నాడు జిల్లా వ్యాప్తంగా కూడా పోలింగ్ అనంతరం హింస చెలరేగిన నేపథ్యంలో 144 సెక్షన్ అమలు చేసి ఇరు పార్టీల నేతలను హౌస్ అరెస్ట్ చేశారు. అయితే 14వ తేదీ రాత్రి హౌస్ అరెస్ట్ లో ఉన్న పిన్నెల్లి రామకృష్ణారెడ్డి ఆయన సోదరుడు వెంకటరామిరెడ్డి ఇద్దరు కూడా మాచర్ల పట్టణం నుంచి పారిపోవడం జరిగింది. గన్మెన్ నుండి హౌస్ అరెస్ట్ లో పోలీసులు ఉన్న సమయంలో ఎలా పారిపోతారు, దీనికి పోలీసులు కూడా సహకారం అందించారనే ఆరోపణలు అయితే వ్యక్తమవుతున్నాయి. ఇప్పుడు పాల్వాయి గేట్ లోని 202 పోలింగ్ బూత్ లో ఈవీఎం ధ్వంసం చేసిన వీడియో అనంతరం పిన్నెల్లి రామకృష్ణారెడ్డిని కూడా నిందితుడిగా చేసి కేసు నమోదు చేశామని పోలీసులు చెప్తున్నారు. దీన్ని కూడా చాలా గోప్యంగా వచ్చి ఇక్కడ మీడియాకు సమాచారం ఇవ్వకుండా గోప్యంగా ఉంచిన పరిస్థితి అయితే ఉంది. అయితే ఈ వీడియో విచారణ అతని కేసులో అతని పేరు చేర్చడం సిట్ బృందం దర్యాప్తు ప్రారంభించిన తర్వాత మాత్రమే తన మెడలకు ఎక్కడ చుట్టుకుంటుందో అని స్థానిక పోలీసులు హడావుడిగా పిన్నెల్లి పేరును చేర్చి దాన్ని గోప్యంగా ఉంచినట్లు కూడా ఇప్పుడు ప్రచారం జరుగుతుంది. సిట్ బృందం కనుక వేయకపోతే ఈ ఈవీఎంలు ధ్వంసం అంశాన్ని మరుగును పెట్టేవారు. అదేవిధంగా అతనిపై కూడా ఎలాంటి కేసులు నమోదు చేయకుండా పోలీసులు తాత్సారం చేసి కప్పిపుచ్చే ప్రయత్నం అయితే చేసేవారని ఒక ఆరోపణలు అయితే వస్తున్నాయి. ఇప్పుడు టీడీపీ నేతలు కూడా డిమాండ్ చేస్తున్నారు. ఆ రోజు పిన్నెల్లి రామకృష్ణారెడ్డి అతను సోదరులు చేసిన అరాచకాల నేపథ్యంలో తక్షణమే వారిద్దరిని ఎక్కడున్నా అరెస్ట్ చేసి జైలుకు పంపించాలి. మరోవైపు పిన్నెల్లి రామకృష్ణారెడ్డిని అనర్హత వేటు వేసి ఈ ఎన్నికల్లో కూడా అతను ఎన్నిక చెల్లకుండా చేయాలి. భవిష్యత్తులో కూడా అతను పోటీ చేయకుండా అనర్హత వేటేయాలి. మరోవైపు కౌంటింగ్ కేంద్రం వద్దకు పిన్నెల్లి సోదరుడు రాకుండా పోలీసులు కట్టడి చేయాలనే ఒక డిమాండ్ అయితే టీడీపీ నేతలు